హలో అండి. ఈ వీడియోలో డిసెంబర్ ఎకనామీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 3.1 స్టేట్ ఫినాన్సెస్. సో స్టేట్ ఫినాన్సెస్ స్టడీ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 2024-2025 రిపోర్ట్ని ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ థీమ్ వచ్చేసి ఫిస్కల్ రిఫార్మ్స్ బై స్టేట్స్. సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ 2 టాపిక్స్ మనం నేర్చుకోవాలి. ఒకటి గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్, ఇంకొకటి రెవెన్యూ డెఫిసిట్. గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ దాని ఖర్చులను చేయడానికి ఎంత మనీ అప్పుగా అవసరం పడుతుందో దానిని గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. గవర్నమెంట్ ఖర్చులు ఏముంటాయి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం, పెన్షన్స్ ఇవ్వడం, గవర్నమెంట్ బాడీస్ రన్ అవ్వడానికి కావాల్సిన మనీ అవసరం, ఇవన్నిటికీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని అంటారు. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని మీట్ చేయడానికి ఎంత మనీ అప్పుగా అవసరం పడుతుందో దాన్ని గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి రెవెన్యూ డెఫిసిట్. మనకి డైలీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్టే గవర్నమెంట్కి కూడా డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో డైలీ ఎక్స్పెన్సెస్ని చేయడానికి మనీ షార్టేజ్ ఉంటే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అని అంటారు. సో ఆర్బీఐ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ తగ్గింది. స్టేట్స్లో గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ 2003 నుంచి 2004లో 4.3% ఆఫ్ జీడిపి ఉంటే 2023-24లో 2.7% ఆఫ్ జీడిపి ఉంది. అండ్ రెవెన్యూ డెఫిసిట్ 2021 నుంచి 2024 వరకు 0.2% ఆఫ్ జీడిపి ఉంది యావరేజ్గా అన్ని స్టేట్స్లలో. అండ్ అప్పులు అయితే 2004లో 31.8% ఆఫ్ జీడిపి ఉంటే 2024 వచ్చేవరకు 28.5% ఆఫ్ జీడిపి ఉంది. కొంచెం స్లైట్గా తగ్గింది. ఇది అన్ని స్టేట్స్ డాటా అనమాట. అన్ని స్టేట్స్ని తీసుకొని యావరేజ్గా చేసి ఇచ్చారు ఈ డాటా. సో కొన్ని స్టేట్స్లో ఫిస్కల్ డెఫిసిట్ ఇంకా హైగానే ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, సెంటర్ నుంచి స్టేట్కి గ్రాంట్స్ తగ్గడం వల్ల. ఆర్టికల్ 275 క్లాస్ 1 కింద ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇస్తుంది. ఆ గ్రాంట్స్ 2022-24 వరకు 18% తగ్గింది. నెక్స్ట్, ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని, ఫార్మర్స్, యూత్కి, ఉమెన్కి క్యాష్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నిటి వల్ల స్టేట్ ఫినాన్స్ పైన ఎక్కువ బర్డెన్ పడుతుంది. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ బయట నుండి అప్పు తీసుకొని వీళ్ళందరికీ క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేయాలి. అండ్ నెక్స్ట్, స్టేట్ దగ్గర ప్రాపర్ ఫినాన్షియల్ డాటా స్టేట్మెంట్స్ ఉండకపోవడం వల్ల, సడన్గా ఒకవేళ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ ఇంకా వేరే అన్సర్టనిటీస్ ఉండడం వల్ల కూడా ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఫినాన్షియల్ కన్స్ట్రెయిన్స్ని కంట్రోల్ చేయడానికి స్టేట్ కొన్ని ఫిస్కల్ రిఫార్మ్స్ని తెచ్చింది. అదేంటి అంటే ఫస్ట్ థింగ్, ఈ ఫిస్కల్ డెఫిసిట్ బర్డెన్స్ని తగ్గించడానికి స్టేట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 ఇంట్రడ్యూస్ చేసింది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఈ యాక్ట్ ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ని లిమిట్ చేసి ప్రాపర్ ఫిస్కల్ మేనేజ్మెంట్ ఇంకా మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఉండేటట్టు చేస్తుంది. నీతి ఆయోగ్ మళ్ళీ నెక్స్ట్ నీతి ఆయోగ్ హెల్ప్తోని స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిర్రు. మళ్ళీ స్టేట్ పెన్షన్స్ అని, మళ్ళీ ఫార్మర్స్కి, ఉమెన్కి ఎట్సెట్రా క్యాష్ ట్రాన్స్ఫర్స్ అని, వీళ్ళందరికీ ఏమంటారు కరప్షన్ ఇంకా ఫేక్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ తగ్గించడం కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అకౌంట్స్ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఫేక్ బెనిఫిషరీస్ కానీ కరప్షన్ కానీ ఇవన్నీ తగ్గినాయి. నెక్స్ట్, ఈ జిఎస్టీ ట్యాక్సేషన్ సిస్టమ్ లాంచ్ చేసిర్రు, ఈ గవర్నెన్స్ని కూడా లాంచ్ చేసిర్రు. సో ఇవన్నీ కొన్ని ఫిస్కల్ రిఫార్మ్స్. నెక్స్ట్ 3.2 జీడిపి బేస్ ఇయర్ రివిజన్. సో ఈ టాపిక్లో మనం 2 టర్మ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి జీడిపి, నెక్స్ట్ వచ్చేసి బేస్ ఇయర్. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో కంట్రీ
మొత్తంలో అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ వల్ల వచ్చే ఇన్కమ్ని జీడిపి అంటారు. ఈ జీడిపి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నామినల్ జీడిపి, ఇంకొకటి రియల్ జీడిపి. నామినల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ని ఇగ్నోర్ చేసి జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే దానిని నామినల్ జీడిపి అంటారు. రియల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రియల్ జీడిపి అంటారు. నెక్స్ట్ బేస్ ఇయర్ గురించి నేర్చుకుందాం. సో బేస్ ఇయర్ అంటే ఏం లేదు, ఒక స్పెసిఫిక్ ఇయర్లో అన్ని రియల్ గ్రోత్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో జీడిపి క్యాలిక్యులేషన్కి బేస్ ఇయర్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. సో రీసెంట్గా 2011 to 2023 వరకు ఉన్న బేస్ ఇయర్ని అప్డేట్ చేయడానికి ఒక 26 మెంబర్ అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ ఫామ్ అయింది. సో ఈ జీడిపి వల్ల ఈ జీడిపి బేస్ ఇయర్ని అప్డేట్ చేయడం వల్ల ఎందుకు రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, అంతకుముందు ఉన్న బేస్ ఇయర్స్ అవుట్డేటెడ్ ఉన్నాయి. సో ఇప్పుడు పెరుగుతున్న ప్రైజెస్ని దృష్టిలో పెట్టుకొని బేస్ ఇయర్ని అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ డాటా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ అప్డేటెడ్ బేస్ ఇయర్ వల్ల పాలసీ మేకింగ్ ప్రాసెస్ ఇవన్నిటికీ ఈ అప్డేటెడ్ బేస్ ఇయర్ సపోర్ట్ చేస్తుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 3.3 ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FDIs. సో బయట దేశం సిటిజన్స్ మన కంట్రీలో ఒక అన్లిస్టెడ్ కంపెనీ పైన ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు అన్లిస్టెడ్ కంపెనీ అంటే ఏంది? ఇప్పుడు మనకి స్టాక్స్ చూస్తాం కదా, ఆ స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ కాని కంపెనీస్ని అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారు. ఓకే, సో బయట దేశం సిటిజన్ మన కంట్రీలో ఒక అన్లిస్టెడ్ కంపెనీ పైన ఇన్వెస్ట్ చేస్తే దానిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. అండ్ ఒక అన్లిస్టెడ్ ఇండియన్ కంపెనీలో ఒక 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ FDI కిందకి వస్తుంది. సో బేసిక్గా ఈ FDI అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇనీషియల్ టైం పీరియడ్ అప్పుడు కంపెనీ ఇనీషియల్ టైమ్స్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ FDI చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో ఆటోమేటిక్ రూట్. ఈ ఆటోమేటిక్ రూట్లో ఏంది అంటే, ఫస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి తర్వాత RBIకి ఇన్ఫామ్ చేస్తారు FDI చేసిన అని. సెకండ్ రూట్ ఏంది అంటే గవర్నమెంట్ అప్రూవల్ రూట్. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫస్ట్ కన్సర్న్ మినిస్ట్రీకి రిక్వెస్ట్ చేస్తారు, అది అప్రూవ్ చేసినాక తర్వాత FDI చేస్తారు. సో మన ఇండియాలో FDIని రెగ్యులేట్ చేయడానికి FDI పాలసీ 2020 ఉంది. మళ్ళీ FEMA ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ రూల్స్ 2019 ఉంది. మన ఇండియాలో ఈ FDIని రెగ్యులేట్ చేయడానికి DPIIT ఉంది. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇది మన ఇండియాలో FDIని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇండియాలో ఈ FDIకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే, రెగ్యులేషన్స్ అనేవి సింపుల్గా కాకుండా కాంప్లెక్స్గా ఉండడం వల్ల కంపెనీస్ వాటిని అడ్వాంటేజ్ తీసుకొని ఆ రెగ్యులేషన్స్లో ఉన్న లూప్ హోల్స్తో అడ్వాంటేజ్ లాగా తీసుకొని లీగల్ డిస్ప్యూట్స్ ఇవన్నీ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఫినాన్షియల్ లాసెస్ కూడా అవుతున్నాయి. అండ్ FDIస్ని అట్రాక్ట్ చేయడానికి రూరల్ ఏరియాస్లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. FDIs ఓన్లీ కొన్ని ఏరియాస్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహారాష్ట్ర, కర్ణాటక ఏరియాస్లోని అర్బన్ ఏరియాస్లో మాత్రమే ఎక్కువ FDIs కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. అండ్ FDIs కూడా ఎక్కువ ఉంటే లోకల్ బిజినెసెస్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. సో FDIs ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. ఇండియాలో FDIస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, PM గతిశక్తి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. మళ్ళీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఇంకా ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్ట్మెంట్స్,
ఈ ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ అని, ఎఫ్డిఐ అప్రూవల్ సింప్లిఫై చేయడానికి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. సో ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేయడానికి గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ని కూడా ఆర్గనైజ్ చేసింది. ఇప్పుడు మనము ఎఫ్డిఐ ఇంకా ఎఫ్పిఐకి డిఫరెన్స్ నేర్చుకుందాం. సో ఎఫ్డిఐ అంటే వేరే కంట్రీ పర్సన్ మన ఇండియన్ అన్లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడాన్ని లేదా 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే దానిని ఎఫ్డిఐ అని అంటారు. ఇప్పుడు ఎఫ్పిఐ ఏంది అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఫారెన్ కంట్రీలో స్టాక్స్, బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఎఫ్పిఐ అంటారు. ఎఫ్డిఐలో రిసోర్సెస్, టెక్నాలజీ, సెక్యూరిటీస్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎఫ్పిఐలో అయితే స్టాక్స్, బాండ్స్ ఎట్సెట్రా పైన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎఫ్డిఐలో గ్రోత్ రేట్ అనేది చాలా స్లోగా ఉంటుంది, కానీ ఎఫ్పిఐలో గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. లాస్ అయినా ప్రాఫిట్ అయినా తొందరగా అవుతుంది. నెక్స్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్టర్స్కి కంపెనీ డెసిషన్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేసే రైట్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అయినా ఒక 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వీలే చేస్తారు కాబట్టి కంపెనీ డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటుంది. అదే ఎఫ్పిఐస్కి అయితే లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ఎఫ్డిఐస్లో లో లిక్విడిటీ ఉంటుంది. అదే ఎఫ్పిఐస్లో అయితే ఇన్వెస్టర్ అసెట్స్ కొనడం, అమ్మడం అవుతుంది కాబట్టి హై లిక్విడిటీ ఉంటుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.4 ద బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. సో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో గవర్నెన్స్ స్టాండర్డ్ ఇంప్రూవ్ చేయాలని లోక్సభ ఈ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 పాస్ చేసింది. ఈ బిల్ కింద 4 లాస్, ఒకటి ఆర్బీఐ యాక్ట్ 1934, రెండోది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955, ఇంకా బ్యాంకింగ్ కంపెనీస్ అక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్ యాక్ట్ 1970, 1980. ఈ 4 లాస్ని అమెండ్ చేసింది ఈ బిల్ కింద. సో మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఇష్యూస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఆర్బీఐ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఆన్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఈ రిపోర్ట్ ప్రకారం 2023-24లో 18,461 ఫ్రాడ్స్ అనేవి జరిగినాయి. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పైన డ్యూయల్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఈ ఆర్బీఐ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ రెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కంట్రోల్ చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఇన్ఎఫిషియెంట్గా ఉంది. అండ్ ఫినాన్స్ రెగ్యులేటరీ బాడీస్ లైక్ ఆర్బీఐ కానీ, సెబీ కానీ ఇవన్నీ ఓవర్లాప్ అవ్వడం వల్ల వీక్ రెగ్యులేషన్ ఉంది. బ్యాంక్స్ ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన సైబర్ అటాక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇవన్నమాట మేజర్ ఛాలెంజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. సో వరల్డ్ బ్యాంక్ బెంచ్ మార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. పీపీపీ మోడల్ గవర్నమెంట్స్కి ప్రైవేట్ కంపెనీస్తో కొలాబరేషన్ అయ్యి పబ్లిక్ సర్వీసెస్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇద్దరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తారు. దాన్నే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటారు. సో ఇండియాలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అవసరం ఎందుకు ఉంది అంటే, ఫస్ట్ థింగ్ మన ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ, అర్బన్ డెవలప్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఉన్నాయి. పీపీపీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ గ్యాప్స్ ఫిల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్. ముంబై ట్రాఫిక్ కంజెషన్స్ని డీల్ చేయడానికి ఇంకా కోస్టల్ ఏరియాస్కి రోడ్ యాక్సెస్ ఇవ్వడానికి పీపీపీ మోడల్ కింద ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ ఉండడం వల్ల ఇవన్నిటి వల్ల సో ఇందాక నేర్చుకున్నాం కదా ఫిస్కల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పైసలు సరిపోకపోతే దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఓకే, సో ఫిస్కల్ డెఫిసిట్ వల్ల చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి. సో పీపీపీ మోడల్కి మనం ఛాన్స్ ఇస్తే విత్ ఇన్ బడ్జెట్ అయిపోతుంది.
ఓకే, వితిన్ బడ్జెట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పీపీపీ మోడల్ క్వాలిటీ ఇంకా లో బడ్జెట్ పైన ఫోకస్ చేస్తాయి. ఎఫిషియన్సీ అండ్ ఇన్నోవేషన్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్లో ఆటోమేటెడ్ చెక్ ఇన్స్ ఇంకా ఇంప్రూవ్డ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఇట్లాంటి మెథడ్స్ని స్టార్ట్ చేసిర్రు. సో ఈ పీపీపీ మోడల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ప్రైవేట్ సెక్టర్తో కొలాబరేట్ అవ్వడం వల్ల గవర్నమెంట్ ఈ పాలసీస్ పైన రెగ్యులేషన్స్ పైన ఫోకస్ చేయవచ్చు. సో ఇదన్నమాట, అందుకే పీపీపీ మోడల్ అనేది అవసరం. సో గవర్నమెంట్ పీపీపీ మోడల్ని బూస్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకొని వచ్చింది. ఆ స్టెప్స్ చూద్దాము. పీపీపీ అప్రైజల్ కమిటీ అనేసి ఈ కమిటీ 77 సెంట్రల్ సెక్టర్ ప్రాజెక్ట్స్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అలొకేట్ చేయమనేసి రికమెండ్ చేసింది. నెక్స్ట్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. ఇది పబ్లిక్ అసెట్స్ లైక్ రోడ్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ని మానిటైజ్ చేయడానికి రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది. మానిటైజ్ అంటే వీటితోని ఆదాయం పొందడానికి వస్తుంది అనమాట. నెక్స్ట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. దీని కింద పీపీపీస్కి ఒక 40% గ్రాంట్ ఇస్తుంది గవర్నమెంట్. తర్వాత దీని కమర్షియల్ అసెట్ లాగా గవర్నమెంట్ మార్చుకుంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ కింద పీపీపీ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ సపోర్ట్ ఇస్తుంది. మళ్ళీ ఎఫ్డిఐ కింద పీపీపీ సెక్టర్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీస్ లైక్ రిన్యూవబుల్ ఎనర్జీ కానీ టెక్నాలజీ సెక్టర్స్లో 100% ఎఫ్డిఐ పర్మిట్స్ చేస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.6 మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రిన్సిపల్ అన్నమాట. సో దీనికి అర్థం ఏంటంటే ఏ కంట్రీకి ట్రేడింగ్లో ఫేవరిజం చూపించకూడదనేసి అర్థం. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ గురించి నేర్చుకుందాం. ఓకే, సేమ్ ఇన్కమ్ పైన డబల్ టైం ట్యాక్స్ వేయొద్దనేసి 2 or more కంట్రీస్ సైన్ చేసుకునే అగ్రిమెంట్ అనమాట. మన ఇండియా ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ DTAAని ఓవర్ 90 కంట్రీస్తోని సైన్ చేసింది. దాంట్లో USA, UK, UAE, సింగపూర్, మారిషియస్ కూడా ఉన్నాయి. సో ఈ DTAA ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ రెసిడెన్స్ కంట్రీ. సో రెసిడెన్స్ కంట్రీ ఉంటుంది అంటే ట్యాక్స్ పేయర్స్ ఉండే హోమ్ కంట్రీ అనమాట. వాళ్ళు ఇక్కడ ఉండి పని చేస్తారు వేరే కంట్రీస్కి. నెక్స్ట్ సోర్స్ కంట్రీ అంటే ఆ ట్యాక్స్ పేయర్ ఈ ఫారెన్ కంట్రీ నుండి ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. సో ఇది సోర్స్ కంట్రీ, ఇక్కడ నుంచి ఆయనకి జీతం వస్తుంది. సో నార్మల్గా అయితే ఫారెన్ కంట్రీ నుండి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఫారెన్ కంట్రీ ట్యాక్స్ తీసుకుంటుంది. అండ్ ఇండియాలో అమౌంట్ ఆ పర్సన్కి వస్తుంది కాబట్టి ఇండియా నుంచి ఫారెన్ కంట్రీ నుంచి ఇండియన్ బ్యాంక్కి, ఇండియన్ బ్యాంక్ నుంచి ఆ పర్సన్కి అమౌంట్ వస్తుంది కాబట్టి ఇండియా కూడా ట్యాక్స్ తీసుకుంటుంది. కానీ ఈ DTAA వల్ల ఓన్లీ ఒకటేసారి ట్యాక్స్ కట్ అవుతుంది. డబల్ టైం ట్యాక్సెస్కి అమౌంట్ కట్ కావు. దీన్నే డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని అంటారు. సో ఇప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ టాపిక్ చూద్దాము. మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అంటే సో ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ఇంకా DTAA ఈ 2 టాపిక్స్ అర్థమైపోయినాయి కదా. సో ఈ టాపిక్ న్యూస్లో ఎందుకుందంటే ఫస్ట్ థింగ్ స్విట్జర్లాండ్ Jan 1, 2025 నుండి మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ క్లాస్ కింద ఇండియాతోని డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసింది. ఈ DTAA వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ DTAA ట్యాక్స్ పేయర్స్కి క్లియర్ గైడ్ లైన్స్ ఇస్తుంది. దీనివల్ల ట్యాక్సెస్ పైన 2 కంట్రీస్ డిస్ప్యూట్స్ పెట్టుకోవు. ఎక్కువ ట్యాక్సెస్ తీసుకోవడం వల్ల చాలా ఇండివిజువల్స్ కానీ కంపెనీస్ కానీ ట్యాక్స్ కట్టకుండా ఇల్లీగల్గా మనీ సేవ్ చేసుకుంటున్నారు. దీన్నే ట్యాక్స్ ఎవేషన్ అంటారు. సో ఈ DTAA వల్ల ట్యాక్స్ ఎవేషన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ DTAA ఛాలెంజెస్ గురించి తెలుసుకునే ముందు మనము ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, ట్రీటీ షాపింగ్ ఈ 2 టర్మ్స్ గురించి నేర్చుకుందాం. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అంటే ఇప్పుడు ఒక కంపెనీకి వేరే వేరే కంట్రీస్లో బ్రాంచెస్ ఉంటాయి కదా. సో ఆ కంపెనీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఎక్కువ ప్రైస్ పెడితే, ఒకవేళ కంపెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఎక్కువ ప్రైస్ పెడితే వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. తక్కువ ప్రైజెస్ పెడితే తక్కువ ట్యాక్స్
పడుతుంది. సో దీన్నే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అని అంటారు. నెక్స్ట్ ట్రీటీ షాపింగ్, దీని గురించి తెలుసుకుందాం. సో 2 కంట్రీస్ మధ్యలో ట్యాక్స్ అగ్రిమెంట్స్ అవుతాయి కదా, ఆ 2 కంట్రీస్లో ఒక కంట్రీ పర్సన్ కానీ కంపెనీ కానీ ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసి ఆయన కంపెనీస్కి చేసి లేకపోతే ఆయన చేసి అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసి ఆ ట్యాక్స్ అగ్రిమెంట్స్లోని లూప్ హోల్స్ని వెతికి దానిని ఇండైరెక్ట్గా క్యాష్ చేసుకుంటారు. దీన్నే ట్రీటీ షాపింగ్ అని అంటారు. ఓకే, సో ఈ ఛాలెంజెస్కి వస్తే డిటిఏఏ ఛాలెంజెస్కి వస్తే చాలా కంపెనీస్ డిటిఏఏస్ని క్యాష్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మౌరీషియస్ ఇండియా డిటిఏఏ అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ని యూజ్ చేసుకొని ఫారిన్ ఇన్వెస్టర్స్ మౌరీషియస్ త్రూ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్తో మనీ సంపాదిస్తున్నారు. ఓకే, ఇది ఒక రకమైన ట్రీటీ షాపింగ్ ఇందాక మనం నేర్చుకున్నాగా. సో డిటిఏఏ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల 2 కంట్రీస్ మధ్యలో డిస్ప్యూట్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్అడిక్వేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ సరిగ్గా లేవు. అండ్ డిటిఏఏ అగ్రిమెంట్స్ క్లియర్గా లేకపోతే డొమెస్టిక్ ట్యాక్స్కి డిటిఏస్కి కన్ఫ్యూజన్ అయ్యి డిస్ప్యూట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదన్నమాట మేజర్ ఛాలెంజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.6.1 ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. సో ట్రేడ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ 2 ఎకనామిక్ గ్రోత్ ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఇంజన్ లాగా వర్క్ చేస్తాయి అనే ఐడియాతోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, అదర్ డెవలప్డ్ కంట్రీస్ ఇంకా చైనా. సో ఈ కంట్రీస్ కొన్ని లీస్ట్ డెవలప్డ్, మళ్ళీ అదర్ డెవలపింగ్ కంట్రీస్ కొన్ని, మళ్ళీ చైనా, ఇవి 2017లో ఐఎఫ్డిఏ అగ్రిమెంట్ని ఐడియాని ఇంట్రడ్యూస్ చేసినాయి అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటే ఐఎఫ్డిఏ. సో ఈ అగ్రిమెంట్ని ఇంట్రడ్యూస్ చేసినాయి. ఈ అగ్రిమెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే లీస్ట్ డెవలప్డ్ ఇంకా డెవలపింగ్ నేషన్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రావిజన్స్ చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ని ఇంక్రీజ్ చేస్తుంది. కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చైనా ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఐఎఫ్డిఏ ప్రపోజల్ని ఇండియా ఇంకా సౌత్ ఆఫ్రికా ఈ 2 కంట్రీస్ అపోజ్ చేసినాయి. ఎందుకు అపోజ్ చేసినాయి అంటే ఫస్ట్ థింగ్ ఆల్రెడీ గ్యాట్స్ ట్రీటీ అని అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, ఈ గ్యాట్స్ ట్రీటీ అని, మళ్ళీ ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అగ్రిమెంట్, ఇవి ట్రిమ్స్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ని ఫోకస్ చేస్తున్నాయి. ఈ అగ్రిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ సైన్ చేస్తే డెబ్ట్ ట్రాప్ పాలసీ కానీ ఇవన్నీ యూజ్ చేసి చైనా ఇండియాని రిస్క్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చైనా వీక్ ఎకనామీస్ పైన ప్రెషరైజ్ చేసి రిసోర్సెస్ పైన కానీ ఆ కంట్రీ పైన కానీ కంట్రోల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సౌత్ ఆఫ్రికా ఇంకా ఇండియా ఇద్దరు కలిసి ఈ ఇనిషియేటివ్ని అపోజ్ చేసినారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.7 ఎంబ్రిడ్జ్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ కొన్ని టర్మ్స్ నేర్చుకుందాం. లీగల్ టెండర్ అంటే ఏంది, మళ్ళీ నెక్స్ట్ సిబిడిసి అనేసి ఈ 2 టర్మ్స్ నేర్చుకుందాము. లీగల్ టెండర్ అంటే ఒక కంట్రీలో లీగల్ మనీ ఇచ్చే ఒక మానిటరీ అథారిటీ, దాని ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్స్లో దాని ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్స్ అనేవి రిఫ్యూజ్ చేయడానికి ఉండదు. ఓకే, అది లీగల్ టెండర్ అంటారు. నెక్స్ట్ సిబిడిసిస్ అన్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అన్న ఒకటే. సో ఈ సిబిడిసి అంటే ఒక కంట్రీ సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేసే డిజిటల్ కరెన్సీ. సో ఎంబ్రిడ్జ్ ప్రాజెక్ట్ అనేది ఒక మల్టీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్లో మనం క్రాస్ బార్డర్ పేమెంట్స్ చేసుకోవచ్చు, ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఇంకా డేటా సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ లెడ్జర్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఇనీషియల్గా 4 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 4 బ్యాంక్స్ వచ్చేసి చైనా,
యుఏఈ, థాయిలాండ్, ఇంకా హాంకాంగ్. ఇవి ఇనీషియల్ కంట్రీస్ అనమాట. తర్వాత 2024లో సౌదీ సెంట్రల్ బ్యాంక్ కూడా జాయిన్ అయింది. ఇందులో 31+ అబ్జర్వింగ్ మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆర్బీఐ కూడా ఉంది. సో ఈ క్రాస్ బార్డర్ డిజిటల్ పేమెంట్స్ వల్ల మనకి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వచ్చు, సెక్యూరిటీ ఇంకా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఉంటుంది ట్రాన్సాక్షన్స్లో, ట్రాన్సాక్షన్ కాస్ట్ లో ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్కి చాలా ఉపయోగపడుతుంది, అండ్ డిజిటల్ డాలరైజేషన్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ డిజిటల్ డాలర్స్కి ఎక్కువ ఉంది డిమాండ్. సో ఆ డాలరైజేషన్ని తగ్గించవచ్చు ఈ డిజిటల్కి కన్వర్ట్ అవుతాయి. సో ఛాలెంజెస్ ఏంటి అంటే దీనివల్ల ట్యాక్స్ ఎవేషన్ లాంటి ఇల్లీగల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. మళ్ళీ వేరే ఇల్లీగల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ మనీ లాండరింగ్ కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ని రెగ్యులేట్ చేయడం కష్టం అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అంటే ఏందో చూద్దాము. సో ఇది హేగ్ కాన్ఫరెన్స్ 1930లో క్రియేట్ చేసిర్రు. అన్ని సెంట్రల్ బ్యాంక్స్కి మానిటరీ ఇంకా ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం సెంట్రల్ బ్యాంక్స్కే బ్యాంక్ లాగా ఇది పనిచేస్తుంది. దీంట్లో ఆర్బీఐతో కలిపి 63 సెంట్రల్ బ్యాంక్ మెంబర్స్ ఉన్నారు. అండ్ సో ఈ మినిమం వయబుల్ ప్రోడక్ట్ స్టేజ్ గురించి తెలుసుకోవాలి. ఈ మినిమం వయబుల్ ప్రోడక్ట్ స్టేట్ అంటే MVP. ఓకే, సో ఇది ఏంది అంటే ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు బేసిక్ వర్షన్ లాగా ఫస్ట్ అర్లీ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారు. సో దట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఇది ఇట్లా చేస్తారనమాట. దీన్నే మినిమం వయబుల్ ప్రోడక్ట్ స్టేజ్ అనేసి అంటారు. సో రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ ఇందాక నేర్చుకున్నాం కదా, అన్ని సెంట్రల్ బ్యాంక్స్కే ఇది బ్యాంక్ లాగా ఉంటుంది. ఓకే, సో ఈ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఈ ఎంబ్రిడ్జ్ ప్రాజెక్ట్ని 2024 మిడ్లో మినిమం వయబుల్ ప్రోడక్ట్ స్టేజ్కి రీచ్ అయిందని చెప్పారు. ఓకే, దీంతో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ 3.8 రైల్వే రిఫార్మ్స్. సో రీసెంట్గా లోక్సభ రైల్వేస్ అమెండ్మెంట్ బిల్ 2024 పాస్ చేసింది. అండ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే మోడర్నైజేషన్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని కూడా రిలీజ్ చేసింది. సో డాటాలోకి చూస్తే వరల్డ్లోనే మన ఇండియన్ రైల్వేస్ 4th లార్జెస్ట్ రైల్ నెట్వర్క్. అండ్ మన కంట్రీలో 26% ఆఫ్ ఫ్రైట్ని ఇండియన్ రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఫ్రైట్ అంటే ఏంది, గూడ్స్ అనమాట. సో గూడ్స్ని 26% గూడ్స్ని ఇండియన్ రైల్వేస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. సో రైల్వేస్ అమెండ్మెంట్ బిల్ 2024 చూద్దాం. సో ఇండియన్ రైల్వే బోర్డ్ యాక్ట్ 1905 కింద ఇండియన్ రైల్వేస్ని అడ్మినిస్టర్ చేయడానికి ఒక సెంట్రల్ అథారిటీ లాగా రైల్వే బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేసిర్రు. సో ఈ రైల్వే అడ్మినిస్ట్రేషన్ కోసం ఇప్పుడు 2 laws ఉన్నాయి. ఒకటేమో ఇండియన్ రైల్వేస్ బోర్డ్ యాక్ట్ 1905, ఇంకొకటి రైల్వేస్ యాక్ట్ 1989. సో ఈ కొత్త బిల్లు పాత ఇండియన్ రైల్వే బోర్డ్ యాక్ట్ని తీసేయాలనుకుంటుంది. అండ్ ఈ బిల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి ఈ రైల్వే బోర్డు పైన అడిషనల్ పవర్ ఇచ్చినారు. ఓకే, సో ఈ రైల్వే బోర్డ్ యాక్ట్ని తీసేసి ఈ రైల్వే బోర్డుకి సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది మొత్తం. సో ఈ రైల్వే బోర్డులో ఎంతమంది బోర్డ్ మెంబర్స్ ఉండాలి, వాళ్ళ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. అండ్ ఇంకా రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ మెంబర్స్ అపాయింట్మెంట్ మేనర్ మొత్తం సెంట్రల్ గవర్నమెంటే ప్రిస్క్రైబ్ చేస్తుంది. అండ్ సో ఈ రైల్వే అమెండ్మెంట్ బిల్ సెంటర్కి మోర్ పవర్స్ ఇచ్చింది, లీగల్ స్ట్రక్చర్ని సింప్లిఫై చేసింది. కానీ రైల్వేస్లో ఉన్న అవకతవకలని, ఫినాన్షియల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయలేదు. నెక్స్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే మోడర్నైజేషన్ అండ్ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ థింగ్ ఇండియన్ రైల్వేస్కి లాభము ఫ్రైట్ సర్వీసెస్లో ఎక్కువ వస్తుంది దాన్ ప్యాసింజర్స్ సర్వీస్. సో ఈ ప్యాసింజర్ సర్వీస్ కంటే ఫ్రైట్ సర్వీసెస్లోనే ఎక్కువ ఉంది. సో అట్లా కాకుండా ఏసీ క్లాస్ ఛార్జెస్ని రివ్యూ చేసి జనరల్ క్లాస్ యాజ్ యూజువల్గానే అఫోర్డబుల్గానే పెట్టి ఈ ఏసీ ఫేర్స్ పైన రివ్యూ చేయాలనేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
రికమెండ్ చేసింది. ఇంకా లాస్ట్ 11 years నుండి యావరేజ్ ఫ్రైట్ ట్రైన్ స్పీడ్ 25 km/h ఉంది. సో న్యూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ క్రియేట్ చేసి స్పీడ్ని, ఫ్రైట్ లోడింగ్ కెపాసిటీని, ఇంకా ఇవన్నీ ఇంక్రీజ్ చేయాలనేసి రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఫ్రైట్ అంటే గూడ్స్ గుర్తుపెట్టుకోండి, అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్వెస్ట్మెంట్. సో రైల్వేస్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయ్యింది. ల్యాండ్ సేకరించడంలో డీలే అయ్యి చాలా ప్రాజెక్ట్స్ లేట్ అవుతున్నాయి. సో రైల్వేస్లో ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేసి మోడర్నైజ్ చేయాలని, ల్యాండ్ అక్విజిషన్ని స్పీడప్ చేయాలనేసి, మోడర్నైజేషన్ టెక్నిక్స్ ఇన్వాల్వ్ చేసి ల్యాండ్ అక్విజిషన్ని స్పీడప్ చేసి పెండింగ్ వర్క్స్ ఆన్ టైంలో కంప్లీట్ చేయాలనేసి రికమెండ్ చేసింది. అండ్ రైల్వే రీసెర్చ్కి చాలా తక్కువ అలొకేట్ చేస్తున్నారు. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్తో రైల్వేస్ని మోడర్నైజ్ చేయాలనేసి రికమెండ్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ కవచ్ సిస్టమ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఓన్లీ 1465 kilometers వరకే ఉంది, అండ్ నార్త్ సెంట్రల్ రైల్వేస్లో 80 kilometers వరకే ఉంది. సో ఈ కవచ్ సేఫ్టీ సిస్టమ్ అన్ని రైల్వే నెట్వర్క్స్కి ఎక్స్పాండ్ చేయమనేసి రికమెండ్ చేసినారు. ఇండియన్ రైల్వేస్లో 2030 వరకు నెట్ జీరో కార్బన్ ఎమిటర్ లాగా టార్గెట్ పెట్టుకున్నారు. సో గ్రీన్ బడ్జెటింగ్ మెథడ్ని ఫాలో అవ్వమనేసి స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేసింది. సో ఈ గ్రీన్ బడ్జెటింగ్ అంటే పాలసీ తయారు చేసేటప్పుడే ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారు చేయడం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.9 టూరిజం సెక్టర్ ఇన్ ఇండియా. సో 23 స్టేట్స్లో లెస్ నోన్ టూరిజం సైట్స్ని డెవలప్ చేయడానికి, అంటే అన్ఫేమస్ టూరిజం సైట్స్ని డెవలప్ చేయడానికి యూనియన్ మినిస్ట్రీ 40 ప్రాజెక్ట్స్కి అరౌండ్ 3300 crores రిలీజ్ చేసింది. డేటా చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 ప్రకారం ఇండియా 39th ర్యాంక్ ఉంది. అండ్ యుఎన్ వరల్డ్ టూరిజం బారోమీటర్ ప్రకారం ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్ లిస్టులో ఇండియా 24th ర్యాంక్ ఉంది. 2023లో 18.89 million ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఇండియాకి వచ్చినారు. ఇక్కడ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్ అంటే నాన్ రెసిడెంట్ సిటిజన్స్ వచ్చి అట్లీస్ట్ ఒక 1 night స్టే చేస్తే వాళ్ళని ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్స్ అంటారు. ఫారెన్ టూరిస్ట్ అరైవల్ అంటే టూరిస్ట్ లేదా విజిటర్స్ ఎవరైతే కంట్రీకి మల్టిపుల్ ట్రిప్స్ చేస్తారో వాళ్ళని ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ అంటారు. సో 9.52 million FTAs 2023లో వచ్చినారు ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్. సో ఇలా నాన్ ఫేమస్ టూరిజం సైట్స్ని ప్రమోట్ చేయడం వల్ల బ్యాలెన్స్డ్ టూరిజంని ప్రమోట్ చేయొచ్చు, లోకల్ ఎకనామీస్ని బూస్ట్ చేయడానికి ఉంటుంది, అండ్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయొచ్చు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ SASCI సాషీ స్కీమ్ని లాంచ్ చేసిర్రు. సాషీ స్కీమ్ అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. 2020-21 యూనియన్ బడ్జెట్లో ఈ స్కీమ్ని లాంచ్ చేసిర్రు. దీని కింద టూరిస్ట్ సెంటర్స్ డెవలప్మెంట్ కోసం 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టూరిజం డెవలప్మెంట్కి సిగ్నిఫికెన్స్ ఏంది, అసలు ఎందుకు టూరిజం డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ అంతరించిపోతున్న ఆర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఉంటుంది. ఎగ్జాంపుల్ బీహార్లోని మధుబాని పెయింటింగ్స్కి పాపులారిటీ పెరిగింది. నెక్స్ట్ హెరిటేజ్ని కన్జర్వ్ చేయొచ్చు, కంట్రీ జీడిపి ఇంక్రీజ్ అవుతుంది, మన రిచ్ కల్చర్ని గ్లోబల్ లెవెల్లో షోకేస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ యోగా, ఆయుర్వేద ఇవన్నీ. ఛాలెంజెస్కి వస్తే టూరిజం సెక్టర్లో రిమోట్ టూరిస్ట్ డెస్టినేషన్స్కి రోడ్స్, రైల్వేస్, ఎయిర్ కనెక్టివిటీ లేదు, డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ ఉంది, క్లీన్ రెస్ట్ రూమ్స్ అవైలబిలిటీ లేదు, టూరిస్ట్ని టార్గెట్ చేస్తూ స్కామ్స్, థెఫ్ట్, హెరాస్మెంట్, ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్. మళ్ళీ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ లైక్ హిమాలయాస్లో టూరిజంకి రెగ్యులేషన్స్ లేవు, దానివల్ల ఎకో సెన్సిటివ్ ఏరియాస్లో పొల్యూషన్ కానీ, హ్యాబిటాట్ డిస్ట్రాక్షన్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇండియాలో టూరిజంని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ చూసుకుంటే ప్రసాద్ స్కీమ్, పిల్గ్రిమేజ్ సైట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేసి, తర్వాత RCS ఉడాన్ రీజియనల్ కనెక్టివిటీని బూస్ట్ చేయడానికి, నేషనల్ టూరిజం పాలసీ సస్టైనబిలిటీ ఇంకా టూరిజం గ్రోత్ మీద ఫోకస్ చేస్తుంది, ఈ వీసా ఫెసిలిటీ టూరిజం ఎంట్రీ ఈజీ చేస్తుంది, ఇంక్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్, దేకో అప్నా దేశ్ క్యాంపెయిన్, విజిట్ ఇండియా ఇయర్ 2023, భారత్ పర్వ్ 2023
2024, ట్రావెల్ ఫర్ లైఫ్ లాంటి క్యాంపెయిన్స్ ఇవన్నీ లాంచ్ చేసినారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.10 ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. సో స్టాండింగ్ కమిటీ ఆన్ ఫినాన్స్ పర్ఫార్మెన్స్ రివ్యూ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ పైన కొన్ని అబ్జర్వేషన్స్ చేసింది. అవి ఏంటి అంటే, ఫస్ట్ మన ఇండియాలో ఇన్సూరెన్స్ పైన 18% జిఎస్టీ ప్లస్ ట్యాక్స్ డిడక్షన్స్ ఉన్నాయి. అందుకే ఇన్సూరెన్స్ సెక్టర్ అంత డెవలప్ అవ్వట్లేదు. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ట్యాక్సేషన్స్ ఎగ్జెంప్ట్ చేయడానికి రికమెండ్ చేసింది. నెక్స్ట్, పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. కమిషన్స్ అని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో కాంపిటీషన్గా పనిచేయలేకపోవడం వల్ల ఫినాన్షియల్ లాసెస్ అవుతున్నాయి. 2024-2023 వరకు జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో 48% నుండి 62.5% వరకు ప్రైవేట్ కంపెనీ మార్కెట్ అనేది పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాక్సిమం చాలామంది తీసుకోవట్లేదు. మైక్రో ఇన్సూరెన్స్ సెక్టర్లో హై ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండడం వల్ల, దానిపైన ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. అండ్ కాంపిటీషన్ వల్ల చాలా ప్రైవేట్ కంపెనీస్ ప్రీమియమ్స్ పైన హెవీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. దానివల్ల ఈ హెవీ డిస్కౌంట్స్ ఆఫర్ చేయడం వల్ల లాస్ట్కి వచ్చేసరికి ఇన్సఫిషియంట్ ఫండ్స్ వల్ల క్లెయిమ్స్ సెటిల్ చేయలేకపోతున్నారు. అండ్ ఇన్సూరెన్స్ డాటా చూసుకుంటే, ఇన్సూరెన్స్ సెక్టర్లో వరల్డ్లోనే 10th లార్జెస్ట్ మన ఇండియా. అండ్ 2021 వరకు ఓన్లీ 4.2% ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఉంది. సో ఇప్పుడు మైక్రో ఇన్సూరెన్స్ టాపిక్ నేర్చుకుందాం. ఈ మైక్రో ఇన్సూరెన్స్ అంటే లో ఇన్కమ్ పీపుల్ కోసం తీసుకొని వచ్చిర్రు. ఫినాన్షియల్ లాసెస్ నుండి రికవర్ కావడానికి ఇది లాంచ్ చేసిర్రు. IRDAI మైక్రో ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ ప్రకారం ఇన్సూరెన్సెస్ అమౌంట్ 2 lakhsకి మించి ఉండొద్దు అనేసి చెప్పినారు. ప్రజెంట్ మైక్రో ఇన్సూరెన్స్ స్కీమ్ PM సురక్ష బీమా యోజన, PM జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఎట్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. సో స్టాండింగ్ కమిటీ ఇన్సూరెన్స్ సెక్టర్స్కి ఇచ్చిన రికమెండేషన్స్ చూస్తే, వల్నరబుల్ ఏరియాస్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి, హోమ్స్ ఇంకా ప్రాపర్టీస్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి, క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి, GST రేట్స్ తగ్గించాలి, పాలసీస్ రెగ్యులేషన్స్ ఇంప్రూవ్ చేయాలి అనేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. IRDAI గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ఈ IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలపింగ్ అథారిటీ ఇన్ ఇండియా. ఓకే, సో ఇది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1999 కింద స్టాచ్యుటరీ బాడీ లాగా ఫామ్ అయింది. దీని మెయిన్ ఎయిమ్ పాలసీ హోల్డర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసి ఇన్సూరెన్స్ సెక్టర్ని ప్రమోట్ చేయడం దీని మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.11 ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024. సో రీసెంట్గా ప్రీవియస్ ఆయిల్ ఫీల్డ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1948ని అమెండ్ చేస్తూ ఆయిల్ ఫీల్డ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ మెయిన్గా ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించి పెట్రోలియం, మినరల్ ఆయిల్స్ మన దగ్గరే ప్రొడ్యూస్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ బిల్లు మినరల్ ఆయిల్ కేటగిరీలో హైడ్రోకార్బన్స్, కోల్ బెడ్ మీథేన్, షేల్ గ్యాస్, షేల్ ఆయిల్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసింది. ఓకే, దేంట్లో మినరల్ ఆయిల్ డెఫినిషన్లో. ఓకే, నెక్స్ట్ ఈ బిల్లు పెట్రోలియం లీజు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజంలో, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి, ఇంకా ఎమిషన్ రిడక్షన్ని రెగ్యులేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చింది. ఓకే, సో డేటా చూద్దాము. మన ఇండియన్ సెడిమెంటరీ బేసిన్స్లో అరౌండ్ 651.8 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రికవరబుల్
క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మళ్ళా 1138.6 బిలియన్ క్యూబిక్ మీటర్స్ రికవరబుల్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, సో డొమెస్టిక్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్లో ఛాలెంజెస్ ఏంది అంటే, ఫస్ట్ థింగ్ ఇన్పుట్ కాస్ట్లు చాలా హెవీగా ఉంటాయి, కానీ అవుట్పుట్ వచ్చేది మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇది మేజర్ ఛాలెంజ్. మళ్ళీ ట్యాక్సేషన్ ఎక్కువ, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ రిస్క్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.12.1 55th GST కౌన్సిల్ మీటింగ్. సో GST కౌన్సిల్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 కింద ఆర్టికల్ 279A ద్వారా ఇంట్రడ్యూస్ చేసినారు. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దీంట్లో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్ లాగా, స్టేట్ ఫినాన్స్ ఇంకా ట్యాక్సేషన్ మినిస్టర్, ఇంకా కొంతమంది యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ రెవెన్యూ, స్టేట్ రెవెన్యూ ఇంకా స్టేట్ ఫినాన్స్ మినిస్టర్, ఇట్లా కొంతమంది దీంట్లో మెంబర్స్ లాగా ఉన్నారు. రాజస్థాన్లో 55th GST కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ GST కౌన్సిల్ కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఏంటిది అంటే, జీన్ థెరపీలో GST ఎగ్జంప్షన్ చేయాలి అని, ఫోర్టిఫైడ్ రైస్ సీడ్స్ పైన 5% వరకు GST తగ్గించాలి అని, మోటార్ వెహికల్స్ ఇన్సూరెన్స్ పైన GST తగ్గించాలి అనేసి రికమెండ్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.12.2 ఆల్ ఇండియా హౌస్ ప్రైస్ ఇండెక్స్. ఇది క్వార్టర్లీ ఇండెక్స్ అనమాట. RBI రిలీజ్ చేస్తుంది. బెంగళూరులో హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అరౌండ్ 8.8% ఉంది. ఈ ఏరియాలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాన్పూర్ ఏరియాలో వచ్చేసి -2% ఉంది. అంటే హౌస్ ప్రైజెస్ -2% వరకు తగ్గిపోయినాయి. ఈ ఏరియాలో 10 సిటీస్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై, ఈ 10 సిటీస్ని ఈ ప్రైస్ ఇండెక్స్ కవర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.12.3 కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. ఇదేంటి అంటే, ఇండియాలో ఉన్న కన్జ్యూమర్స్కి ఎకనామీ, ఎంప్లాయ్మెంట్ ఇంకా ప్రైజెస్ పైన పాజిటివ్ ఒపీనియన్ ఉందా లేదా అని మెజర్ చేస్తుంది అన్నమాట ఈ సర్వే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.12.4 SFBs టు ఎక్స్టెండ్ క్రెడిట్ లైన్ త్రూ UPI. సో SFBS అంటే స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్. ఇది 2014-15 బడ్జెట్లో అనౌన్స్ చేసారు. ఇక్కడ క్రెడిట్ లైన్ అంటే ఒక పెన్షన్ ఆర్ బిజినెస్ అప్పు తీసుకోవడానికి సెట్ చేసిన లిమిట్. సో RBI ఈ స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్కి క్రెడిట్ లైన్ని ఎక్స్టెండ్ చేయమని పర్మిట్ చేసినారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లైట్. సో ఇదేంటి అంటే, రీసెంట్గా UPI లైట్ని ట్రాన్సాక్షన్ లిమిట్ 500 ఉండే, ఇప్పుడు 1000కి పెంచారు. నెక్స్ట్ టాపిక్ ఇండియా ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంది? కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఫర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్ ఇంకా ఎలక్ట్రిసిటీ. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ అనమాట. 2023తో కంపేర్ చేసుకుంటే 3.1% 2024లో ప్రొడక్షన్ అనేది పెరిగింది. ఓకే, పోయిన ఇయర్తో కంపేర్ చేసుకుంటే 3.1% వరకు ప్రొడక్షన్ పెరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ రిలీజ్డ్ యాన్యువల్ ఇంటర్నేషనల్ డెప్ట్ రిపోర్ట్ 2024. సో వరల్డ్ బ్యాంక్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అప్పుల గురించి మెజర్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం 2023లో బంగ్లాదేశ్ అండ్ ఇండియాలో 90% వరకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరిగినాయి. హై ఇన్కమ్ కంట్రీస్లో మానిటరీ పాలసీస్ కఠినంగా చేయడం వల్ల లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయినాయి. చూసినారా ఎట్లా వాళ్ళ టైట్ మానిటరీ పాలసీస్ చేస్తే డెవలప్డ్ కంట్రీస్ మొత్తం వరల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 3.12.8 ట్యాక్స్ జస్టిస్ నెట్వర్క్ రిలీజ్డ్ స్టేట్ ఆఫ్ ట్యాక్స్ జస్టిస్ రిపోర్ట్ 2024. సో ఇదేంటి అంటే, గ్లోబల్గా ట్యాక్స్ రేట్స్ పెంచేస్తున్నారు. దాన్ని గ్లోబల్ ట్యాక్స్ అబ్యూస్ అని అంటారు. ఈ గ్లోబల్ ట్యాక్స్ అబ్యూస్ వల్ల కామన్ మ్యాన్ ఎక్కువగా నష్టపోతున్నారు. 2/3 మల్టీనేషనల్ కార్పొరేషన్స్ దానికి వచ్చిన ప్రాఫిట్స్ని స్విట్జర్లాండ్
ఇట్లా ఈ స్విట్జర్లాండ్ ఏం చేస్తుందంటే 0% ట్యాక్స్ రేటు లేకపోతే చాలా తక్కువ రేటు పెడుతుంది. సో ఇట్లా తక్కువ రేట్స్ పెట్టడం వల్ల దేశాల అన్ని స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో ఈ ప్రాఫిట్స్ అన్నీ తీసుకుపోయి పెడుతున్నారు అనమాట. దానికి ట్యాక్స్ కట్టకుండా పెడుతున్నారు. ఆ ప్రాఫిట్స్కి ట్యాక్సే ఉండదు ఆర్ మినిమం ట్యాక్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ 0% ట్యాక్స్ ఉన్న కంట్రీస్కి తీసుకెళ్ళి షిఫ్ట్ చేసిస్తున్నారు ప్రాఫిట్స్ని. అండ్ 1/3 వెల్దీ పీపుల్ కూడా బ్లాక్ మనీ లాగా వేరే కంట్రీస్లో అమౌంట్ అనేది పెడుతున్నారు. వీళ్ళందరూ ట్యాక్సెస్ తప్పించుకుంటున్నారు. కానీ లాస్ట్కి ఆ ట్యాక్స్ ప్రెషర్ అంతా కామన్ మైండ్ పైనే పడుతుంది. అండ్ గ్లోబల్ నార్త్ కంట్రీస్లో ట్యాక్స్ రెవెన్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ గ్లోబల్ సౌత్ కంట్రీస్లో ట్యాక్స్ రెవెన్యూస్ చాలా లోగా ఉన్నాయి. మనకి గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది ఒకటి ఉంది. ఇదేంటి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ని వేరే కంట్రీ బ్యాంక్స్లో 0% ట్యాక్స్ రేట్కి ఆర్ మినిమం లోయెస్ట్ ట్యాక్స్లు కట్టేసి ఆ మనీ బ్యాంక్లో వేసుకుంటే వేరే కంట్రీస్లో. కానీ అలా చెయ్యొద్దు అనేసి చాలా కంట్రీస్ నష్టపోతున్నాయి. కాబట్టి 15% మినిమం ట్యాక్స్ పెట్టాలి అనేసి గ్లోబల్ మినిమం ట్యాక్స్ని తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో ప్రాఫిట్ షిఫ్టింగ్, బేస్ ఎరోషన్, ఇవన్నీ ఈ టర్మ్స్ అనమాట. ట్యాక్స్లు తప్పించుకోవడానికి తక్కువ ట్యాక్స్ ఆఫర్ చేసిన కంట్రీ బ్యాంకులో పోయి ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం. 3.12.9 గ్లోబల్ వేజ్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏషియా, పెసిఫిక్, సెంట్రల్ ఇంకా వెస్టర్న్ ఏషియాలో యావరేజ్ వేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. వేజ్ ఇన్ఈక్వాలిటీ గ్లోబల్గా తగ్గుకుంటూ వస్తుంది. లో ఇన్కమ్ కంట్రీస్లో వేజ్ ఇన్ఈక్వాలిటీ హైగా ఉంది అండ్ హై ఇన్కమ్ కంట్రీస్లో వేజ్ ఇన్ఈక్వాలిటీ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.12.10 విండ్ ఫాల్ ట్యాక్స్. సో కొన్ని ఎకనామిక్ సిచ్యువేషన్స్ వల్ల యావరేజ్గా రావాల్సిన ప్రాఫిట్స్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ విండ్ ఫాల్ ట్యాక్స్ని విధిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ని క్యాప్చర్ చేసి దాన్ని పబ్లిక్ ప్రాజెక్ట్స్కి స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది పెడుతుంది. జూలై 2022లో గ్లోబల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రైజ్ అయినప్పుడు డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ పైన కూడా విండ్ ఫాల్ ట్యాక్స్ ఇంపోజ్ చేసింది. సో దానివల్ల ఏంది, డొమెస్టిక్గా క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసినా కానీ గ్లోబల్ ప్రైస్ లెవెల్కే మనకి వచ్చింది. సో రీసెంట్గా అయితే క్రూడ్ ఆయిల్ పైన, పెట్రోల్ పైన, డీజిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అబాలిష్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. సో ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ కింద వెజిటేబుల్ రూట్స్, ఫ్రూట్స్, ప్లాంట్స్ హై క్వాలిటీలో వైరస్ ఫ్రీ ప్లాంట్స్ని ఇచ్చి హై ఈల్డింగ్ పెంచాలనే ఎయిమ్తోని మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద ఈ సిపిపి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని అప్రూవ్ చేసినారు. ఓకే, మెయిన్గా ఏంటివి, వెజిటేబుల్స్, రూట్స్, మళ్ళీ ట్యూబర్ క్రాప్స్, మళ్ళీ ఫ్రూట్స్, ఇవన్నీ ప్లాంట్స్ పైన అనమాట. సో ఈ సిపిపి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియా లోన్ అగ్రిమెంట్ సైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 3.12.12 ఆర్బీఐ ఇంక్రీజెస్ లిమిట్ ఫర్ కొలేటరల్ ఫ్రీ అగ్రికల్చరల్ లోన్స్. సో ఫార్మర్స్కి ఈజీగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి అగ్రికల్చరల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే లోన్ లిమిట్ 1.6 lakh పర్ పర్సన్ ఉంటుండే, కానీ ఆర్బీఐ 2 lakhs వరకు లోన్ లిమిట్ ఇంక్రీజ్ చేసింది. నెక్స్ట్ టాపిక్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ENWR బేస్డ్ ప్లెడ్జ్ ఫినాన్సింగ్ లాంచ్డ్. సో ENWRs అంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్. వేర్ హౌసెస్ అంటే ఏంది, స్టోరేజ్ రూమ్స్ అనమాట. సో ఫార్మర్స్ ప్రొడ్యూస్ని ఈ వేర్ హౌసెస్లో స్టోర్ చేసినప్పుడు డిజిటల్ ఫార్మాట్లో రిసిప్ట్స్ ఇస్తారు. దానినే ENWRs అంటారు. సో అలా ఫార్మర్స్ కమోడిటీస్ డిపాజిట్ చేయొచ్చు. సో ఈ ENWRsకి లోన్స్ ఇవ్వడానికి CGSNPFని లాంచ్ చేసారు.
ఓకే. CGSNPF అంటే ఇగో ఇది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ENWR బేస్డ్ ప్లెడ్జ్ ఫినాన్సింగ్. సో ఈ స్టోరేజ్ కోసం, వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ కోసం, ఈ స్టోరేజ్ కోసము వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2007 కింద హౌసింగ్ని డెవలప్ చేయాలి అనేసి ఇంకా ఒక రెగ్యులేటరీ అథారిటీ అనేది ఫామ్ అయింది. ఇది ఒక స్టాచ్యుయేటరీ బాడీ. దీని మెయిన్ డ్యూటీ వచ్చేసి ఫార్మర్స్ ప్రొడ్యూస్ని దగ్గరలో ఉన్న ఏరియాలో సైంటిఫికల్లీ మేనేజ్ చేసే వేర్ హౌసెస్ని ఇంప్లిమెంట్ చేయడం. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.12.14 కిసాన్ పెహచాన్ పాత్ర. సో ఈ కిసాన్ పెహచాన్ పాత్రని ఫార్మర్స్ ఐడి కార్డ్ కూడా అంటారు. ఇది ఇండియన్ ఫార్మర్స్కి డిజిటల్ ఐడి కార్డ్ లాగా పనిచేస్తుంది. దీంట్లో ఫార్మర్స్ ల్యాండ్ గురించి, క్రాప్స్ గురించి, మళ్ళీ డెమోగ్రఫీస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ ఐడి కార్డ్లో ఉంటుంది. నెక్స్ట్ కిసాన్ కవచ్. ఫార్మర్స్ పెస్టిసైడ్స్ స్ప్రే చేసేటప్పుడు వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్స్ అవుతాయి, సైడ్ ఇంపాక్ట్ అవుతుంది. అలా కాకుండా యాంటీ పెస్టిసైడ్ సూట్ ఇంకా ఫేస్ మాస్క్ ఇట్లా వేసుకొని ఒక కిట్ ఉంటుంది అనమాట, ట్రౌజర్, పుల్లోవర్, ఫేస్ కవర్ అనేసి. సో ఇవి వేసుకొని యాంటీ పెస్టిసైడ్ సూట్ అనమాట ఇదంతా. సో ఈ సూట్ని డెవలప్ చేసినారు. ఇది ఫార్మర్స్ని పెస్టిసైడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ సూట్ ఆక్సైమ్ ఫ్యాబ్రిక్తోని తయారు చేసినారు. సో పెస్టిసైడ్స్ ఈ క్లాత్ మీద పడ్డప్పుడు ఆ కెమికల్స్ని బ్రేక్ చేస్తుంది అనమాట ఈ ఆక్సైమ్ ఫ్యాబ్రిక్. సో ఈ కిసాన్ కవచ్ని బ్రిక్ ఇన్స్టెమ్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉంటుంది. సో ఇది డెవలప్ చేసింది. నెక్స్ట్ ఇనిషియేటివ్ ఫర్ రీషేపింగ్ సప్లై చైన్స్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్స్. సో ఈ ఇనిషియేటివ్ని 8 కంట్రీస్, కంబోడియా, కోస్టారికా, యూకేడర్, ఇండియా, మంగోలియా, పాకిస్తాన్, పెరు, ట్రినిడాడ్ ఇంకా టొబాగో, ఈ 8 కంట్రీస్లో ఉన్న ఫ్యాషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ లాంచ్ చేసారు ఈ ఇనిషియేటివ్. మొత్తం 8 కంట్రీస్. ఈ ఇనిషియేటివ్ మెయిన్ ఏం వచ్చేసి టెక్స్టైల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ నుండి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గించడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి స్మైల్ ప్రోగ్రామ్. స్మైల్ అంటే స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ లాజిస్టిక్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి లాంచ్ చేసిర్రు. రీసెంట్గా ఇండియా ఇంకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $350 million లోన్ పైన సైన్ చేసినారు. సో దట్ ఈ స్మైల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేద్దామని. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్. మెట్రాలజీ అంటే సైన్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. సో ఈ నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్ ఫ్రీ ట్రేడ్ని, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇంకా సెంట్రలైజ్డ్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంది. ఈ పోర్టల్ మెట్రాలజీకి లీగల్ అప్రూవల్ ఇస్తుంది, లైసెన్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ స్టేట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ని మెయిన్ పోర్టల్తో ఇంటిగ్రేట్ చేయడానికి ఈ పోర్టల్ని డెవలప్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మర్చెంట్ షిప్పింగ్ బిల్ 2024. సో లోక్సభలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బిల్లు పాత మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958ని రిపీల్ చేస్తూ కొన్ని కొత్త ఆస్పెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటి అంటే ఈ బిల్లులో నేషనల్ షిప్పింగ్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది ఇండియన్ షిప్పింగ్ మ్యాటర్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి అడ్వైజ్ చేస్తుంది. నెక్స్ట్ మ్యారిటైమ్ అడ్మినిస్ట్రేషన్కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మ్యారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ఈయనని లాంచ్ చేసిర్రు. సెంట్రల్ గవర్నమెంటే ఈయనని అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్ వెజల్ రిజిస్ట్రేషన్లో ఇండియన్ సిటిజన్స్కి కానీ, ఎన్ఆర్ఐస్కి కానీ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి కూడా ఓనర్షిప్ అనేది పొందొచ్చు, రిజిస్టర్ కావచ్చు వీళ్ళందరూ. అండ్ ఇండియా సెక్యూరిటీకి థ్రెట్ ఉన్నప్పుడు, వార్ టైంలో కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నప్పుడు కానీ, ఎమర్జెన్సీ టైంలో కానీ ఇండియన్ వెజల్స్ వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. అండ్
ఈ వెజల్స్ పైన ఇన్ఫర్మేషన్ కానీ షేర్ కానీ చెయ్యొద్దు. అదొకటి. మళ్ళీ మార్పోల్ కన్వెన్షన్ ప్రకారం అన్ని వెజల్స్ యాంటీ పొల్యూషన్ రూల్స్ ఫాలో అవ్వాలి అనేసి ఈ న్యూ బిల్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ 3.12.20 కోస్టల్ షిప్పింగ్ బిల్ 2024 ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ. సో కోస్టల్ ట్రేడ్ని, కనెక్టివిటీని ప్రమోట్ చేస్తూ ఈ కోస్టల్ షిప్పింగ్ బిల్ 2024ని ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ బిల్ ప్రకారం లైసెన్స్ లేకుండా కోస్టల్ ట్రేడ్ చేయొద్దు అనేసి ప్రాహిబిట్ చేసినారు. కానీ ఈ ప్రాహిబిషన్ అయితే ఇండియన్ వెజల్స్కి ఎగ్జంప్షన్. కోస్టల్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ కోస్టల్ షిప్పింగ్స్ని ప్రమోట్ చేయడానికి నేషనల్ కోస్టల్ అండ్ ఇన్లాండ్ షిప్పింగ్ స్ట్రాటజిక్ ప్లాన్ తీసుకొని వచ్చిర్రు. మళ్ళీ కోస్టల్ షిప్పింగ్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి నేషనల్ డేటాబేస్ ఆఫ్ కోస్టల్ షిప్పింగ్ ఇది కూడా లాంచ్ చేసినారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.12.21 జల్ వాహక్ స్కీమ్ టు బూస్ట్ ఇన్లాండ్ వాటర్ వేస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ని సేఫ్గా ఆన్ టైంలో ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా అందించడానికి జల్ వాహక్ స్కీమ్ లాంచ్ చేసినారు. సో ఈ స్కీమ్ కింద మనకి నేషనల్ వాటర్వేస్ 1, 2 ఇంకా నేషనల్ వాటర్వే 16లో కార్గో మూవ్మెంట్ని ఇన్సెంటివైజ్ చేస్తారు. ఈ స్కీమ్ని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంకా ఇన్లాండ్ అండ్ కోస్టల్ షిప్పింగ్ లిమిటెడ్ జాయింట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. ఈ ఇండెక్స్ పోర్ట్ టూలాన్స్ ఇన్స్టిట్యూట్ అండ్ సై బిజినెస్ స్కూల్ ఇంకా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఈ రెండు కలిసి పబ్లిష్ చేసినాయి. ఈ రిపోర్ట్ 2024 ఎడిషన్ థీమ్ వచ్చేసి బిల్డింగ్ అ డిజిటల్ టుమారో, పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ డిజిటల్ రెడీనెస్. సో టెక్నాలజీ, పీపుల్, గవర్నెన్స్ వీటిపైన స్టడీ చేస్తుంది అనమాట ఈ ఇండెక్స్. ఈ ఇయర్లో మన ఇండియా 49th ర్యాంక్ వచ్చింది. అంతకుముందు 11 ర్యాంక్స్ కిందికి ఉండే, ఇప్పుడు 11 ర్యాంక్స్ ముందుకు వచ్చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఎవర్ ఆక్షన్ ఆఫ్ మినరల్స్ ఇన్ ఆఫ్ షోర్ ఏరియాస్. సో మన ఇండియా 3 sides వాటర్లో సరౌండ్ అయ్యి ఉంది. కేరళ కోస్ట్ ఇంకా అరేబియన్ సీ దగ్గర కన్స్ట్రక్షన్ శాండ్ దొరుకుతుంది. గుజరాత్ కోస్ట్ ఇంకా అరేబియన్ సీ దగ్గర లైమ్ మడ్ దొరుకుతుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కోస్ట్ దగ్గర పాలీమెటాలిక్ నాడ్యూల్స్ దొరుకుతాయి. ఇలా మన దగ్గర డిఫరెంట్ ఆఫ్ షోర్ మినరల్స్ ఉన్నాయి. ఆఫ్ షోర్ మైనింగ్ అంటే 200 meters ప్లస్ డెప్త్లో మినరల్ మైనింగ్ చేయడం. సో ఆఫ్ షోర్ మైనింగ్ ఆక్షన్స్ అనేవి అరేబియన్ సీ ఇంకా అండమాన్ సీ దగ్గర 13 blocksలో ఆక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో దీంతో ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ అయిపోయింది.